హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఈ విధంగా పెసరపప్పుతోని టమోటా కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. చాలా అంటే చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఈ పెసరపప్పుతోని టమోటా చేస్తే వేడి వేడి అన్నంలోకే గానీ, చపాతీలోకి గానీ, రాగి సంగట్లోకి గానీ ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక బౌల్‌లోకి ఒక 50 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకోవాలండి. ఓకేనా? ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పులో మనం నీళ్లు పోసిన తర్వాత దీన్ని 1కి 4 సార్లు శుభ్రంగా కొంచెం అలా పిసుకుతూ కడిగేయాలండి. ఓకేనా? ఆ టైప్‌లో 4 సార్లు నీళ్లు వంచేసి, ఆ తర్వాత ఫ్రెష్‌గా ఉన్న దీంట్లో ఇప్పుడు మంచినీటిని పోసుకునేసి, దీన్ని దాదాపు ఒక అరగంటకైతే తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, దాంట్లో ఒక 2 గంటెలైతే ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చి, దాంట్లో చెక్క, ఆ తర్వాత కొద్దిగా లవంగాలు, ఇప్పుడు ఒక 2 యాలకులు వేసుకొని, ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు గూడా ఒక్కటి వేసి, కట్ చేసిన ఉల్లిపాయలండి. దాదాపు ఒక 4 దాకా యేసుకునేసి చిన్నయైతే 4, పెద్దయైతే 3 అట్లా మన ఇష్ట ప్రకారం యేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని మంచి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా మంట మీడియంలో ఉంచుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని గూడా ఇలా కలుపుతూ ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి దీన్ని గూడా మనం బాగా కలిపేసుకోవాలండి. కలిపితే ఇదొక మంచి కలర్‌లోకి వస్తుంది. ఈ టైప్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాలని దాంట్లో వేసుకుందాం. టమోటాలు మంచి ఎర్రటి పండ్లండి. అవి గట్టియి ఒక 3 లేదా 4 అయితే కట్ చేసి వేసుకొని, ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపయితే వీటిని బాగా మెత్తబడనివ్వాలి. అది కూడా ఏందంటే, ఈ టైపు బాగా మెత్తబడనిచ్చి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక ఏదైతే నానబెట్టుకున్నామో పెసరపప్పు, ఆ పెసరపప్పుని మనం ఇప్పుడు నీళ్ళతోని కాకుండా నీళ్ళలోంచి ఇలా దేవి ఆ కూరలో వేసేసుకోవాలండి. కానీ ఏందంటే, పెసరపప్పు మరీ ఎక్కువగా కూడా నానకూడదు. మరీ తక్కువ కూడా నానబెట్టకూడదండి. కనీసం అంటే ఒక అరగంట నుంచి గంట ఈ మధ్యలో అయితే మనం నాననిచ్చుకుంటే, మనం తినేటప్పుడు ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? ఈ టైప్‌లో బాగా కలబెట్టి ఒక 2 నిమిషాలు అలా పీల్చుకొనిచ్చి, ఇప్పుడు ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా ఇవి 2 ఏసేసి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం గూడా దాంట్లో వేసుకొని దీన్నిప్పుడు మనం బాగా ఇలా కలిపేసుకోవాలండి. దీన్ని ఈ టైప్‌లో కలుపుతూ ఇది గూడా కారం, ఈ మసాలా వాసన పోయేంత వరకైతే దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే బాగా ఇలా మగ్గనివ్వాలండి. అప్పుడే దీనికి మంచి రుసొస్తది. ఈ కారం వాసనంతా పోయేంత వరకు దీన్ని బాగా వేగనిచ్చి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. ఓకే. ఆ కారం వాసన పోయిన తర్వాత మాత్రమే నీళ్లు పోయాల. లేదంటే కొంచెం కారం వాసన వస్తుంటుంది. ఇప్పుడు నీళ్లు పోసి దీన్ని కాస్త అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలో చీరి దాంట్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఇప్పుడు ఈ పులుసు మనం బాగా మరిగించుకోవాలండి. దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఇలా మరిగిస్తే దాని టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి అందులో ఇరిచేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసి ఒక్కసారి అలా టేస్ట్ చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్ ఉంది అని. ఈ టైప్‌లో చేసుకునేసి అలా చపాతీ ముక్క అలా తుంచుకునేసి కొద్దిగా అలా కర్రీ తీసుకొని తింటుంటే ఆ రుచి ఉందండి. అది అనుభవించి చూడాల. అంత బాగుంది ఈ టమోటా పెసరపప్పు. ఓకేనా? ఈ పెసరపప్పు టమోటాని ఈ టైప్‌లో ఖచ్చితంగా చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఈ విధంగా చేసుకునేసి వేడి వేడి చపాతీలోకి గానీ, వేడి వేడి అన్నంలోకి గానీ, ఇంకా పూరి చేసుకున్న, దోస చేసుకున్న, రాగి సంగట్లోకైనా గానీ చాలా అంటే చాలా బాగుందండి. ఎవ్వరూ మిస్ కాకండి.